ఆ ఊరి గుడి పూజారి కష్టపడి 500 రూపాయలు కూడబెట్టి తన కూతురి పెళ్లి కోసం ఆ ఊరి వడ్డీ వ్యాపారి దగ్గర దాచుకున్నాడు. కొన్నేళ్లకు కూతురి పెళ్లి కుదిరింది. తన డబ్బు తనకివ్వమని వడ్డీ వ్యాపారిని అడిగితే, నీవేమిటి నా దగ్గర డబ్బు దాచుకోవడం ఏమిటి, ఏదైనా పత్రం గాని రుజువు గాని ఉందా, పోవాయా అంటూ కసురుకున్నాడు. పూజారి దిగులుగా విషయాన్ని రాజుగారి దగ్గర చెప్పుకున్నాడు. అంతా విన్న రాజుగారు, పూజారి గారు, రేపు నేను మీ ఊరి నుండి వెళ్తున్నాను, మీరు ఆ వడ్డీ వ్యాపారి కొట్టు ముందు నిలబడండి చాలు అని రాజుగారు అన్నాడు. అన్నట్లుగానే రాజుగారు ఆ ఊరి నుండి ప్రయాణం సాగించాడు. ప్రజలందరూ బారులు తీరి రాజుగారికి నమస్కరిస్తున్నారు. పూజారి వడ్డీ వ్యాపారి దుకాణం ముందు నిలబడి ఉంటాడు. రాజు పూజారిని గుర్తుపట్టి, పూజారి గారు మీరా, రండి రండి పెద్దలు మీరు అంటూ తన రథంలోకి ఎక్కించుకున్నాడు. వీధి చివరికి వెళ్లేసరికి, పూజారి గారు, మనం చేయవలసిన పని చేశాం, ఇంక మీ అదృష్టం అంటూ తన దారిన రాజుగారు వెళ్ళిపోయారు. ఇక్కడ వడ్డీ వ్యాపారికి ఆశ్చర్యం, భయం కూడా కలిగింది. ఈ పూజారికి రాజుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయే, రాజుకు నా విషయం తెలిస్తే అన్నీ కోల్పోతాను అనుకుని పూజారిని పిలిపించి, అయ్యా, లెక్కలన్నీ చూస్తే చాలా ఏళ్ల క్రితం మీరు నా దగ్గర ఒక 500 రూపాయలు దాచుకున్నారు. ఈ 10 ఏళ్లకు ఆ 500కు ఇంకో 500 వడ్డీ కూడా జమ అయింది. మొత్తం 1000 రూపాయలు. మీ అమ్మాయి పెళ్లికి నా తరఫున 500 రూపాయలు కానుకగా ఇస్తున్నాను, ఇదిగోండి మొత్తం 1500 అంటూ పూజారి చేతిలో ఆ 1500 పెట్టాడు. సమయస్ఫూర్తితో సమస్యలు పరిష్కరింపబడతాయి. గుడ్ లక్.